బిల్ వస్తుంది. అంటే అక్కడ సుమారు 3 లక్షల యావరేజ్న సేవ్ అయిందని చెబుతూ ఉన్నారు ఫ్యాక్టరీలో. అది కూడా సక్సెస్ అయిందని చెప్పి భావించి ఇప్పుడు 600 kV ఇంకో ఫ్యాక్టరీ కూడా 60 లక్షలతో 60 లక్షలు కాదు కోటి రూపాయలతో ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద నా మెసేజ్ చెప్పేది ఏంటంటే యావరేజ్గా మనకి 12 లక్షల రూపాయలు నెలకు కరెంట్ కడతా ఉన్నాం. ఇప్పుడు 6 లక్షల రూపాయల పైన మనకి సేవ్ అవుద్దని చెప్తా ఉన్నారు. ఆ లెక్క చూస్తే 4 yearsలో నాకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుందని, ఆ తర్వాత కంపెనీ వాళ్ళు నాకు 25 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. దీని మీద చాలా సేవ్ అవుద్ది. కరెంట్ తర్వాత 20 సంవత్సరాల పాటు నేను కరెంట్ ఉచితంగా ఇవన్నీ వాడుకున్నట్టు అవుద్దని చెప్పి నాకు ఇప్పుడున్న సక్సెస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన 25 సంవత్సరాల గ్యారంటీ కరెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు 20 సంవత్సరాల పాటు నేను ఉచితంగా కరెంటు పొందుతాననేది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇప్పటికీ ఆల్రెడీ 200 kV రన్ అవుతుంది, ఇంటికి రన్ అవుతుంది, ఆఫీస్ రన్ అవుతుంది, 600 kV ఇన్స్టాల్. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ విజయవాడ తూర్పులో మీ ఇంటికి మీ ఆఫీస్కి చేసుకున్నట్టు 10,000 అందరికన్నా ముందు మీరు కంప్లీట్ చేస్తే మీరు చెప్పిన దానికి ఒక సార్థకత వస్తుంది. ఇంకొద్దు సార్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఆకలితో ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. అధ్యక్ష, వీటితో పాటు ఈ మధ్య ఐఐటి మద్రాసు హెచ్పిసిఎల్ కలిపి వేవ్ ఎనర్జీ అని చెప్పి కోస్ట్ లైన్లో మనకు ఎక్కువ ఉంది కాబట్టి 960 కిలోమీటర్లు కాబట్టి వేవ్ ఎనర్జీతో ఎనర్జీ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష. తమరు వారిని పిలిపించుకుంటే మొన్న ఢిల్లీ ఎగ్జిబిషన్లో కూడా పెట్టారు అధ్యక్ష. అది సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది. అది చేస్తే ఇండియాలోనే నెంబర్ 1 అవుతుంది అధ్యక్ష. చాలా దేశాలు కూడా లేవు, ఏదో 1-2 దేశాలే చేస్తారు అధ్యక్ష. మీతో వేవ్ ఎనర్జీ సార్, సముద్రం నుంచి వచ్చే వేవ్ ఎనర్జీ సార్. చెప్పండి సార్. ఎనీబడి అంటే ఎవ్రీబడి వచ్చేస్తారు సార్. మంచి ఆలోచన. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పింది టైడల్ ఎనర్జీ వేవ్స్ మీద. ఇది కూడా చాలాసార్లు రీసెర్చ్ జరుగుతూ ఉంది. కొన్ని ఇక్కడ పెట్టారు కానీ కాస్ట్ ఎక్కువ. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మనకు సీ కోస్ట్ చాలా ఉంది. ఎప్పుడు కూడా టెక్నాలజీస్ అన్నీ బ్రేక్ త్రూ రావాలి, స్కేలింగ్ పెంచాలి. ఆ బ్రేక్ త్రూ రావడానికి కొన్ని టైం అవుతాయి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నేను ఐటీ ప్రమోట్ చేశాను. కొంతమంది నన్ను అంటూ ఉంటారు, ఈయన ఏదో మాట్లాడుతూ ఉంటారని. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో గాసిప్ జరుగుతూ ఉంటుంది. నేను అంటే ఏఐ కావాలన్నా అంటే నువ్వు ఈరోజు ఆలోచిస్తాను, నేను ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచిస్తున్నా. అది డిఫరెన్స్. ఉదాహరణకు మీరు చెప్పిన దానిపైన ఒకప్పుడు బయోటెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు. బయోటెక్నాలజీ ఎందుకో నాకు అనిపించింది బయోటెక్నాలజీ ది ఫ్యూచర్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అప్పుడు బిల్ గేట్స్తో మాట్లాడినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రేక్ త్రూ వచ్చింది, బ్రహ్మాండంగా చేశారు, వై కాంట్ యూ గో ఫర్ బయోటెక్నాలజీ అని అడిగాను. ఆయన అన్నాడు అది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, ఇప్పటి వరకు బ్రేక్ త్రూ రాలేదు, ఇప్పుడు నేను దాని మీద శ్రద్ధ పెట్టలేనని చెప్పి అన్నాడు. అప్పుడు నేను వదిలిపెట్టలేదు. ఐసిఐ వగూలు ఉండేవాడు చైర్మన్, కామత్ ఎండి, వాళ్ళని పిలిపించి దగ్గర 1200 ఎకరాలు వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్ హైదరాబాద్లో క్రియేట్ చేసాం అధ్యక్ష. ఒక పైసా నేను ఇవ్వలేదు, ల్యాండే ఇచ్చాను. ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే మీరందరూ కూడా సగం మంది బతికారంటే భారత్ బయోటెక్లో తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల మనందరికీ తెయ్యాం. ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్ 100 కంట్రీస్కి పంపించి ప్రపంచంలో 100 దేశాల్లో మనుషులు బతికిచ్చి దేశానికి మంచి పేరు వచ్చిందంటే 2000 సంవత్సరంలో ఈ బయోటెక్నాలజీ పార్క్కి శ్రీకారం చుట్టాం. ఈరోజు 400-500 కంపెనీలు అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాయి. మీరు అన్నట్టు ఇది కొంచెం ఒకప్పుడు కూడా నేను చెప్పాను ప్రోబిటివ్ కాస్ట్. విండ్ కూడా ఒకప్పుడు సోలార్ కానీ విండ్ కానీ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటే అప్పుడు ఎవరు చేయలేదు. ఇప్పుడు ఇది చేస్తున్నారు. కానీ పైలట్ ప్లాంట్ ఇది 17 రూపాయల 60 పైసలు యూనిట్ కాస్ట్.
₹17.60 అయితే నేను కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలనుకుంటున్నాను. మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచితే చాలా సమస్యలు వస్తాయి. నా అనుభవంతో ఒకసారి అయితే హైదరాబాద్కి నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇవ్వాలంటే చాలామంది చాలా ప్రయోగాలు చేశారు. ఎక్కడి నుంచి తేవాలా, ఎట్లా తేవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ నీళ్లు లేకపోతే ఇండస్ట్రీ రాదు. దెన్ వరల్డ్ బ్యాంక్ని అడిగాను డబ్బులు ఇమ్మని. వాళ్ళు అన్నారు, మీరు 20 లీటర్లకు ₹20 కన్జ్యూమర్ దగ్గర వసూలు చేయడుకుంటే మీకు డబ్బులు ఇస్తామని. ఆ అగ్రిమెంట్ని సంతకం పెడితే ఇంకా నాకు ఓట్లు వేయడం మానేస్తారు. వీలు కాదని చెప్పాను. వీలు కాదంటే నేను ఆలోచించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేసి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఎస్టిమేట్స్ తయారు చేసి 9 నెలల్లో పైప్ లైన్లు పూర్తి చేసి రోడ్డు పక్కనే ల్యాండ్ ఎక్వేషన్ కూడా చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చాను. దట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అప్పట్లోనే 900 కోట్లు ఖర్చు పెట్టాం, 900 కోట్లు ఖర్చు పెట్టాం. అట్లా వినూత్నమైన ఆలోచనలు మీకు రావాలి. ఐడియా ఈజ్ వెరీ గుడ్, కానీ అది ఇప్పట్లో పెట్టుకోవాలి. రేపు అఫోర్డబుల్గా రేట్ వస్తే అందరికంటే ముందు నేను ఉంటా అక్కడ. అవసరమైతే పైలట్ కూడా చేద్దాం. పైలట్ చేయడం వేరే, స్కేలింగ్ చేయడం వేరే. పైలట్ చేద్దాం, ఒకసారి వర్కౌట్ చేస్తాం, పైలట్ చేద్దాం. ఆల్ పైలట్స్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఏమొచ్చినా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు స్మాలర్ న్యూక్లియర్ ప్లాంట్స్ వస్తున్నాయి. అది కూడా రాబోయే రోజుల్లో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. దీని మీద కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు శ్రీకాకుళంలో ఎప్పుడో అనుకున్నాం, ఆ కోవాడ దగ్గర, అది ఇంకా కాలేదు. మన ఎమ్మెల్యే ఈశ్వరరావు గారి కాన్స్టిట్యున్సీ అక్కడ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. అక్కడ ఇప్పుడు కూడా ముందు ప్రపోజల్స్ ఉన్నాయి. అక్కడ వీలైతే 1 or 2 ప్లేసెస్లో స్మాలర్ యూనిట్స్ని బిగ్ సైజ్ కాకుండా పెట్టగలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన ఉంది. మొన్న కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒకసారి నాతో రెఫర్ చేశారు. ప్రధానమంత్రి గారు కూడా రెఫర్ చేశారు. ఇప్పుడు ఒక ఎన్టీపీసీతో ఒక జాయింట్ వెంచర్ కూడా పెట్టుకొని అవసరమైతే మనం అక్కడ చేసే అవకాశాలు ఉన్నాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. ఐడియా ఉంది, నాకు అన్ని ఐడియా ఉంది. డబ్బులు పే చేశాం, రీహాబిలిటేషన్ పే చేశాం. నేను ఇప్పుడు కాదు, ఒక 15-20 ఏళ్ళ నుంచి దాంతో అసోసియేట్ అయ్యాను. ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కాదు. ఒకప్పుడు రష్యా అన్నారు, ఇంకొకటి అన్నారు, ఏది కాలేదు. ఇప్పుడు అవకాశం ఉంది, విల్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ముందు మీకు అర్థమైతే ప్రజలకు అర్థమవుతుంది. ఓకే, చెప్పిన 10,000 యూనిట్లు పెద్ద ప్రాబ్లం కాదు సార్. ఇచ్చేదంటే SC/ST వరకు వీఆర్ గోయింగ్ అండ్ ఫ్రీ. అలాగే ఇతర కమ్యూనిటీస్కి వచ్చినప్పుడు సబ్సిడీ ₹78,000 ఇస్తా అనే ఒక ఏదైతే అనౌన్స్ చేశారో వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ సార్. ఇది కూడా స్టేట్ ఎంకరేజ్మెంట్. SC/STకి సంబంధించినంత వరకు 100% సబ్సిడీలు వెళ్తా ఉన్నాం కనుక ఎమ్మెల్యేస్ అందరూ కూడా దే విల్ టేక్ పార్ట్ ఆఫ్ ఇట్. స్టేట్లో మీరు తీసుకునే నిర్ణయానికి వీఆర్ కమిటెడ్ సార్. థ్యాంక్ యూ. సూర్యశక్తిని పూర్తిగా ఒడిసిపట్టి అన్ని రకాల ఇంధన అవసరాలు తీర్చే విధంగా ముందుకెళ్లే విధంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చక్కటి ఆలోచనతో మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా మనం ఎలాగో ముందుకెళ్తాం. 10,000 గృహాలు యుద్ధ ప్రాతిపదికన పోటీతత్వంతో అందరూ పనిచేస్తాం. ఇది అయిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నారా సూర్యబాబు నాయుడు గారుగా మారుతుందేమో అని సూర్యశక్తిని ఒడిసిపెట్టినందుకు మీరు ఏదో కరెంటు షాక్ ఇవ్వాలనుకుంటున్నాం. సూర్యశక్తిని ఏది కూడా దిశ ముందు చూపుతో ఆలోచించడం చాలా అవసరం. ఒకసారి దావోస్లో మాట్లాడుతూ ఉంటే గ్లోబల్ వార్మింగ్లో నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వస్తే ఏం చేయాలని ఆలోచించినప్పుడు నాకు ఇక్కడ పద్మశ్రీ అవార్డు గ్రహీత
పాలేకర్, సుభాష్ పాలేకర్. అతను ట్రైన్ చేస్తున్నాడు అప్పట్లో. అతను పిలిపించి మాట్లాడాను, క్లాసెస్ పెట్టేవాళ్ళం. అది అయిన తర్వాత విజయ్ కుమార్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయితే అతన్ని సీఈఓగా నువ్వు ఉండవా, నువ్వు పనిచేయవా అంటే నాకెందుకు సరే ఇవన్నీ అన్నాడు. నేను కాదు, నీకు చాలా మంచి పేరు వస్తుంది, నేను పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉండమంటే ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నా అంటే ప్రపంచం మొత్తం మన ప్రకృతి వైద్య సేవ వ్యవసాయాన్ని చూడడానికి వస్తున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో 50 లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ చేసి ప్రపంచానికే ఆదర్శంగా మనం తయారు చేయబోతున్నాం. దేశ ఒక రికార్డ్. ఇప్పుడు దాంట్లో కూడా మీరు చూస్తే అక్కడ వదిలిపెట్టలేదు, ట్రేసబిలిటీకి వెళ్ళాం అండ్ ఆల్సో సర్టిఫికేషన్కి వెళ్ళాం. నెక్స్ట్ అసెంబ్లీ వస్తే ఇక్కడ మీకు అందరికీ నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన ఫుడ్డే సప్లై చేయాలనుకుంటున్నా. చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ ఈరోజు లేడు, అవన్నీ ఇక్కడ షాప్ పెట్టి డోర్ డెలివరీ కానీ ఇక్కడ ఇవ్వడం కానీ, అమరావతిలో ఎవరైనా భోంచేయాలంటే పెస్టిసైడ్స్ లేకుండా, అదే సమయంలో ఎరువులు లేకుండా నేచురల్ ఫుడ్ తినే పరిస్థితిలో ఉండాలి. దానికి సపోర్ట్ కూడా సర్టిఫికేషన్ ఇస్తాం. కాబట్టి ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయలు ఇస్తారు, 75,000 అయితే ఇంకొక పక్కన వాళ్ళే పెట్టుకుంటారు. బీసీలకు కూడా 25% అంటే 60,000 ప్లస్ ఒక 20,000 ప్రాజెక్ట్లో సబ్సిడీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నా. అంటే 35,000 రూపాయలు వాళ్ళు పెట్టుకుంటారు, నేను 20,000 రూపాయలు ఇస్తాను. 80,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి బీసీలు కూడా తెలియజేస్తున్న. డబ్బులు లేవు కానీ మనసుంది. బీసీస్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏని గౌరవించారు, బ్యాక్ బోన్గా పనిచేశారు. అందుకే నేను చేయకపోతే మిస్ అయిపోతాననే ఉద్దేశంతోనే 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.